హలో ఫ్రెండ్స్, నేను మీ ముంగటికి వచ్చేసాను. నేను నిన్న చెప్పిన వీడియోలో ఏం చెప్పాను, లవ్ మ్యారేజ్ అయితే ఇలా ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్ అయితే ఇలా ఉంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ కేసు వస్తుంది, అరేంజ్ మ్యారేజ్ కొంచెం అది ఉంటుంది అని నేను మీతో చెప్పాను కదా. అయితే ఏమైందంటే, నా లైఫ్లో నాకు ఏం జరిగిందో నేను మీతో చెప్తాను ఫ్రెండ్స్. అయితే నేను ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నా. నేను మ్యారేజ్ చేసుకున్న 2 monthsకే నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలిసింది. నా లైఫ్ నేను ఎవరి గురించో ఏం చెప్తలేను, నాది నేను చెప్తున్నా. నేను ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నా. మ్యారేజ్ చేసుకోగానే 2 monthsకే నాకు ప్రెగ్నెంట్స్ అని తెలిసింది. తెలిస్తే మా హస్బెండ్ ఏం చేసిండు, మా హస్బెండ్కి నాకు వెళ్ళగానే మేము పంచుకుందామంటే మాతో పాటు ఎవరు లేరు. ఇట్లా ప్రెగ్నెంట్ ఉంది నా వైఫ్ అని చెప్పుకుందామన్నా ఇక్కడ వాళ్ళు అది సాటిస్ఫాక్షన్ లేదు, ఇక్కడ వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేరు. కానీ ఎవరితో మేమిద్దరమే సంతోషం పడ్డాం, కానీ మాకెవ్వరు సలహా ఏం చెప్పలేరు. తర్వాత నేను 1 month ఇట్లా ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని తెలియగానే తర్వాత రెగ్యులర్ చెకప్ ఉంటుంది కదండి, 15 daysకి ఒకసారి అని. అలా రెగ్యులర్ చెకప్ చేయాలంటే మన దగ్గర మనీ ఉండాలి కదా. నా దగ్గర మనీ లేకుండా ఉండే, మా దగ్గర మనీ లేకుండా ఉండే. మేము అప్పుడప్పుడే మాకు కొత్తగా పెళ్ళి అయింది. చిన్న రూము, అందులో ఒక రైస్ కుక్కరు, ఒక రైస్ కుక్కరు, చిన్న గ్యాస్ సిలిండర్ చిన్నది, 2 గిన్నెలు, 2 ప్లేట్స్, ఒక బిందె, ఒక రైస్ బ్యాగు, ఇక అంతేనండి. ఇక దీంతోటే సర్ది పెట్టుకుంటుండే ఎక్కువ. నేను మా హస్బెండ్కి చెప్పకపోతుండే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని. నేనేం అడగకపోతుండే, ఏమున్నా చెలో పర్లేదులే అని తినేసిన. నాకు అది కావాలి ఇది కావాలని నేను అడగలే. కానీ ఒకసారి ఏమైందంటే, నేను ఇట్లనే నైట్ టైము నాకు అంటే గర్భసంచి లోపట్లనేది పిండం పెరుగున్న కొద్దికి పెయిన్ అవుతుంది కదా. గర్భసంచిలో పిల్ల పెరుగుతున్న కొద్దికి పెయిన్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలా నాకేమైందంటే నైట్ పూట పెయిన్ వచ్చింది, బాగా పెయిన్ వస్తే ఎక్కడికి వెళ్దామన్నా కానీ ఎక్కడ డాక్టర్స్ లేరు. మా హస్బెండ్ అయితే చెప్పలేడు బాధ. నాకైతే ఎందులో అనిపించింది, కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవ్వరు లేరు, హెల్ప్ చేద్దామన్నా ఎవ్వరు లేరు. మా ఇంటి కిందో నేను ఉండేది మొత్తం టెర్రస్ పైన ఉండేది. ఒకటే రూమ్ ఉండే, పెంట్ హౌస్ లాగా చాలా మంది పెట్టుకుంటారు, ఆ రూమ్ లో ఉంటుండే. అయితే అందులో నేను ఒక్కదాన్ని ఉంటుండే. నాకు తోడుగా ఒక అమ్మాయి పరిచయం అయింది, నర్స్ అనే అమ్మాయి. కానీ ఆ అమ్మాయి దేవుడిచ్చిన ఫ్రెండో ఏమో నాకు తెలియలేదు. కానీ ఆ అమ్మాయి ఉన్నంతసేపు నాకు చాలా హెల్ప్ అయితే చాలా చేసింది. నాకు ఇట్లా కడుపులో నొప్పి లేస్తుందంటే తను వచ్చి నన్ను తీసుకొని తను ఆటో తీసుకొని వచ్చి మా హస్బెండ్ మేము ముగ్గురం వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే ఆడికి వెళ్ళేసరికి 2 అయ్యింది. ఉప్పల్లోకి వెళ్ళినాము. ఆడికి వెళ్ళి మేడం దగ్గరికి వెళ్ళి పోయి చూపించుకుంటే మామూలుగానే ఉంటుంది. గర్భసంచి అనేది ఇంత ఉంటుంది కదా, ఆ కొంచెం బేబీ అనేది గ్రోత్ ఇంత అవుతుంటే పెయిన్ వస్తుంది అని అలా చెప్పారు. ఇక అలా చెప్పినందుకు ఏమైందంటే, సరే అని ఆ నైట్ పూట మా హస్బెండ్ పడ్డాడు చూడు కష్టము. ఒక దిక్కు నేను నొప్పితో ఏడుస్తుంటే ఒక అయితే ఇక వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసరికి మా హస్బెండ్ పడ్డాడు. ఆ టైంలో ఎవ్వరు ఫ్రెండ్స్ అనేది సపోర్టింగ్ లేదు, ఫ్యామిలీ అనేది సపోర్టింగ్ లేదు, ఎవ్వరు సపోర్టింగ్ చేయలేడు. మా ఆయనకు వచ్చేది 7,000. ఆ 7,000 నన్ను హాస్పిటల్ చూపించుకుంటుండే, ప్లస్ రూమ్ రెంట్ కడుతుండే, ప్లస్ నాకు ఫుడ్ చూసుకుంటుండే. నాకు అది మంచిగా అనిపించింది. కానీ ఆ టైంలో మా ఆయనకి డబ్బులు ఎవరు హెల్ప్ చేయలేరు. ఆ అమ్మాయి ఉన్నది కొంచెం హెల్ప్ చేసింది. ఆ అమ్మాయి అంతనో ఇంతనో హెల్ప్ చేసింది. దేవుని దయ వల్ల నాకైతే హెల్పింగ్ అయితే అయింది. చాలా మందిని మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అది తినాలి ఇది తినాలి అనిపిస్తుంది కదా, నాకైతే ఎవ్వరు ఏమి పెట్టలేరు.
ఉన్న వాస్తవం చెప్తున్నా. నాకు ఎవ్వరు ఏం పెట్టలేదు. నాకేమనిపించేదంటే ఇట్లనే పెద్దలకి బియ్యం పోస్తారు కదా, ఇట్లా బియ్యం ఇచ్చేటప్పుడు పప్పు, మంచిగా పప్పు చారు, పూరీలు అవన్నీ చేస్తారు కదా, నేను అవన్నీ తిని పెరిగిన దాన్ని కదా. అలాంటప్పుడు నాకేమనిపించిందంటే వాళ్ళు నన్ను పిలుస్తారేమో కొంచెమన్నా పిలిస్తే ఇలా కడుపు నిండా తినొచ్చు కదా అనే ఫీలింగ్లో పోయినా నేను. కానీ వాళ్ళు నన్ను పిలవలేరు, నాకు పెట్టలేరు. కానీ వాళ్ళు పిలవలేరు ఎందుకు, నేను ప్రెగ్నెంట్ ఉన్నాను పిలవలేదు ఏందో. కానీ నాకు అనిపించింది అప్పుడు మేము అన్ని సౌదాలు కొనే అంత సిచ్యువేషన్లో మేము లేము. నేను నెక్స్ట్ రేపు చెప్తాను ఫ్రెండ్స్. నాకు అదంతా తలుచుకుంటే చాలా దుఃఖం అనిపిస్తుంది. నెక్స్ట్ రేపు చెప్తాను. ఇంకొకటి చాలా మంది అడుగుతున్నారు, యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇయర్కి 1 year అయింది, సెలబ్రేషన్ ఏంది అంటే, నాకు వాచ్ అవరు సబ్స్క్రైబ్ అయ్యింది కానీ వాచ్ అవర్ పెరగలేదు. నాకు మనీ నాకు వస్తే నేను ఇలా ఉండేదాన్ని కాను. నేను ఎక్కడెక్కడనో తిరిగి అలా ఎక్కడెక్కడో తిరిగి వీడియోలు తీస్తుండే. కానీ నాకు సబ్స్క్రైబ్ మాత్రం అయ్యింది కానీ వాచ్ అవర్ పెరగలేదు. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 year అవుతుంది. ఇవాళ అయితే చాలా మంది కేక్ కటింగ్ ఇవన్నీ చేస్తారు కానీ మన దగ్గర ఏం లేవు. ఎందుకంటే మా సార్కి వదులు, నా ఫస్ట్ నా బాబు నాకు వదులు, ఇక్కడ రా బెట్టా, ఇక్కడ రా, చిన్న పిల్లగాన్ని. ఓ నానా ఇక్కడ కూర్చో పను. చాలా మంది అంటారు కదా, ఇది మనకేమంటారు అంటే, చాలా మంది ఇట్లా 1 yearకి ఇన్ని ఇయర్స్ వచ్చినాయి, మనకు వాచ్ అవర్ అయితే అసలు పెరగలేదండి. నాకు సబ్స్క్రైబ్ అయింది కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ మనకు వాచ్ అవర్ పెరగలేదు. ఇంకొకటి, నేను కేక్ కటింగ్ ఇవన్నీ చేద్దామంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు. నా ఫోన్ కూడా అంత క్లారిటీగా ఉందో లేదో నాకు తెలీదు. ఎందుకంటే నా ఫోన్ డబ్బా ఫోను, అది 10,000 చీప్. చాలా మంది మీ దాంట్లో 10,000 అంటే చాలా చీప్ కదా, అంతదే ఉంది నా ఫోను. అందుకని నా ఛానల్కి అయితే ఇదండి. నెక్స్ట్ భాగం రేపు చెప్తాను మీకు.